కొంతమంది ప్రతిరోజు పూజ చేసే విధానంలో ఎన్నో పద్ధతులు ఉంటాయి. అన్నీ సరిగ్గా చేయకపోతే ఏదైనా కష్టాలు వస్తాయేమో అని భయపడి వారానికి ఒక్కసారి దేవుని పటాలు తుడిచి బొట్లు పెట్టి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి సరిపెడుతున్నారు. దేవునికి పూజ అంటే భయపడుతూ చేయటం కాదు. దేవునికి పూజ చేయడం తప్పు కాదు కదా, మరి భయపడటం ఎందుకు? మనం మంచి పని చేసేటప్పుడు భయం ఎందుకు అని ఒక్కసారి మనకి మనమే ఆలోచించుకోవడం మంచిది. కొందరు అంటున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి చెప్తున్నారు, మరి అన్ని పద్ధతులు చేయటం అందరికీ కుదరదు కదా అని. అన్ని పద్ధతులు పాటించకపోతే ఏదైనా కష్టం వస్తుందని కొంతమంది భయపడుతున్నారు. ఈ విధంగా భయపడి దేవునికి ప్రతిరోజు పూజలు చేయకుండా మనకు మనమే దేవుని కృపకు దూరం అవుతున్నాం. దేవుని పూజ అంటే దేవునికి మనం చేసే దీపారాధన. ఆ దీపాల నుండి వచ్చే ఆ వెలుగు, ఆ ధూపము, ఇవే మనం దేవునికి పెట్టే ఆహారం. అంతేకాని మనం పెట్టే పండ్లు నైవేద్యాలు కాదు. మనం వెలిగించే దీపాలు, ధూపాలు దేవునికి సరాసరి ఆహారంగా వెళ్ళిపోతాయి. మిగిలినవన్నీ మనం పెట్టిన నైవేద్యాలు మన కళ్ళ ముందే ఉంటాయి. కానీ మనం పెట్టిన నైవేద్యాలు శాంతి కోసం పెడుతున్నాం, పెట్టాలి కూడా. మనం ఎవరికైనా, ఏ ప్రాణికైనా ఏదైనా కొంచెం తినడానికి ఇస్తే ఆ ఫలితం మనకి తప్పకుండా తిరిగి వస్తుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. మరి ఈ విశ్వాన్ని సృష్టించిన ఆ దేవునికి ప్రతిరోజు మనం పెట్టే ఆహారము దీపారాధనే కదా. దీపారాధన చేస్తే ఎంత ఫలితం మనకు వస్తుంది. ప్రతిరోజు మనం 3 పూటల ఆహారం తీసుకుంటాము. మరి దేవునికి 2 పూటల దీపారాధన చేసి ఒక్క 10 నిమిషాల దేవునికి దీపారాధన చేస్తే అందువల్ల కలిగే ఫలితం ఎంత ఉంటుంది? ఎన్ని కష్టాలు వచ్చినా అన్ని గాలికి కొట్టుకొని పోతాయి. అంటే దేవుని కృప మనపై ఉంటుంది కాబట్టి కష్టాలను తట్టుకునే శక్తి, కష్టాలకు తగిన పరిష్కారం మనకే దేవుడు మనస్సులో కలిగేటట్లు చేస్తాడు. అందుకే ప్రతి ఇంట్లో దీపారాధన ప్రతిరోజు చేయాలి. మనం ప్రశాంతంగా, ఆనందంగా ఉండడానికి ఇది గొప్ప మార్గం. ప్రతిరోజు దీపారాధన 2 సార్లు చేయండి. ఎవరో చెప్పిన భయాలకి భయపడండి. మనం భయానికి దూరంగా ఉండి దైవానికి దగ్గర అవుదాం. ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టి, ప్రతిరోజు పటాలు తుడిచి ఇటువంటి పనులేమి చెయ్యక్కర్లేదు. వారానికి 2-3 సార్లు పటాలు తుడిచి కొబ్బరికాయ కొట్టినా కానీ సరిపోతుంది.